ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. పేతురు పత్రిక 4వ అధ్యాయము చదవండి. సహజంగా మనుషులమైన మనం ఏం చేస్తూ ఉంటామంటే, చేత్తో ఏదో ఒక ఆయుధం పట్టుకొని పని చేస్తూ ఉంటాం. ఆయుధం లేకుండా పనులు చేయలేం కదా. ఏ పని చేయాలన్నా ఆయుధము కావాలి. ఆయుధంతో మనం పని చేస్తూ ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆత్మీయ జీవితంలో మనకి ఆయుధం ఉంది. అది ఏంటి అంటే వాక్యం అనే ఆయుధం. దేవుని స్తోత్రం. వాక్యం అనే ఆయుధం, వాక్యం అనే ఖడ్గం చేత పట్టుకోవాలి. అక్కడ పేతురు 4లో ఏమని ఉందంటే, ప్రభువారు ఆయన శరీర విషయంలో శ్రమ పడ్డాడంట. యేసు ప్రభు ఏ విషయంలో? ఆయన శరీర విషయంలో శ్రమ పడెను. ఎంత శ్రమ పడ్డాడో. ఆయనకి శరీరం ఉంది. సాక్షాత్తు ఆయన దేవుని కుమారుడైన ఆయన మన నిమిత్తము శరీరము దాల్చుకుని లోకానికి వచ్చాడు. ఆయనకి శరీరం ఉంది, ఆకలి ఉంది, నొప్పి ఉంది, బాధ ఉంది, అంతా ఉంది. మానవుడిగాను ఉన్నాడు, దేవునిగాను ఉన్నాడు. కాబట్టి ఆయన శరీర విషయంలో శ్రమ పడిన గనక మీరును అట్టి మనసును ఆయుధం వలె ధరించండి. దేవుని స్తోత్రం. ఏ ఆయుధము ధరించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును ఆయుధము వలె ధరించమంటున్నాడు. ఆయన మనసును మనం ఆయుధముగా ధరించాలి. ఏ పోరాటము చేసినా లోకంలో ఎన్నో పోరాటాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ పోరాటాలు మనం జయించాలి అంటే, ఆ పోరాటమును మనము విజయం సాధించాలి అంటే, పేతురు 4 ప్రకారంగా క్రీస్తు యేసుకు కలిగిన మనసులో క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించండి. అర్థమైందా? మన ఆయుధం ఏంటో తెలుసా? ఈరోజు వాక్యం అనే ఖడ్గం. యేసు ప్రభు వారి యొక్క మనసే మనకు ఆయుధం. ఆయన మనసును మనం ధరించాలి. ఆయన ప్రేమను మనం ధరించాలి. ఆయన పరిశుద్ధతను మనం ధరించాలి. వస్త్రమును ధరించినట్లు మనం ఆయన ప్రేమను ధరించాలి. ఆయన మనస్సును కూడా మనం ధరించి ఉండాలి. ఆయనలాగా దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం మనలో ఉండాలి. క్షమాపణ గుణం మనలో ఉండాలి. ప్రేమను వస్త్రము వలె మనము ధరించాలి. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడిను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించి ఏ సమస్యను ఆయుధము చేత పట్టుకుని పోరాటము చేసి జయ జీవితాన్ని పొందాలి. ఆమేన్.